నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారండి. ప్రెస్ మీట్లో కూటమి ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు కూడా చేశారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్లో మనదే విజయం కావాలా, ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు కూడా చేశారు. అది చూద్దాం. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలు మన వైపు ఉన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగితే ఎన్నుపోటు పార్టీ కూటమికి ఘోర పరాజయం తప్పుతుంది అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీని ఎన్నుపోటు పార్టీ అంటున్నారు. మరి ఎవరికి ఎన్నుపోటు పొడిచిందో ఏమో జగన్మోహన్ రెడ్డి గారికే తెలియాలా. ఇటీవల కొన్ని స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చంద్రబాబు ఏ విధంగా దౌర్జన్యం చేశారో ప్రత్యక్షంగా చూసాం. అందుకే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళని కానీ, జనసేన వాళ్ళని కానీ, బీజేపీ వాళ్ళని కానీ నామినేషన్ వేయకుండా నామినేషన్ పత్రాలు చించి వాళ్ళని చేతులు ఎరగొట్టిన సంఘటనలు కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారు పదవిలో ఉన్నప్పుడు చూసాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అదే అంటున్నారు. మనం జాగ్రత్త పడాలా, మనం చేసినట్టు వాళ్ళు చేస్తారేమో. మనం అధికారంలో ఉన్నప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు, పంచాయతీ ఎలక్షన్లు ఏ విధంగా మనం దౌర్జన్యాలు చేశామో సేమ్ వాళ్ళు కూడా ఇప్పుడు అలాగే చేస్తారేమో, మనం జాగ్రత్తగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు నిర్దేశం చేస్తున్నారండి. అలాగే కార్యకర్తల కోసం మనం గట్టిగా పనిచేయాలి. అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల గురించి గట్టిగా పని చేయలేదు, ఇప్పుడు మనం గట్టిగా పనిచేయాలి. మళ్ళీ అధికారం వస్తే కార్యకర్తలు మనకు అవసరం లేదు, అధికారం లేనప్పుడు కార్యకర్తలు అవసరం ఉంటుంది అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అధికార పక్షం వాళ్ళు ఎంత దౌర్జన్యం చేసినా మా నాయకుడు నాతో ఉన్నాడన్న నమ్మకాన్ని కార్యకర్తలకు కల్పించాలి. అలా చేస్తేనే రేపు వారి ఎన్నికల్లో మీకు తోడుగా నిలబడతారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు తోడుగా ఉండాలంటే బెంగళూరులోకి వెళ్ళిపోతాడు. ఎవరైనా సరే తప్పు చేసి జైలుకు పోతే జైలు యాత్ర చేస్తాడు. మరి ఎవరు ప్రజలకు తోడుగా ఉండాలంటే మీరే తోడుగా ఉండరు. నేను ఉండాను అనే ధైర్యం మీరు ఇస్తున్నారా? లేదు కదా. ఎప్పుడో పారు, నెలకో పారు వస్తారు. ఎవరన్నా తప్పు చేసి జైలుకు పోతే జైలు యాత్ర చేస్తారు. ఎవడన్నా గంజాయి దాంట్లో అరెస్ట్ అవుతే వాడిని ఓదార్చడానికి వెళ్తారు. అదే కానీ కార్యకర్తలకు నష్టం జరిగితే కార్యకర్తలకు నేను ఉంటాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఏ పొద్దు కూడా వెళ్ళరండి. అట్లాగే ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు జరిగితే మనదే విజయము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందంట. మరి కూటమి ప్రభుత్వంలో ప్రజలపై ఎందుకు తీవ్ర వ్యతిరేకత ఉంది? పోలవరం ప్రాజెక్టు ఓ పక్క, అమరావతి ఓ పక్క, భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక సైడు, గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు, అలాగే కడపలో స్టీల్ ప్లాంటు, అలా అన్ని ప్రాంతాల్లో డెవలప్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటే ఆ బస్సుల్లో ఆడవాళ్ళకి ఫ్రీ పింఛన్, 4,000 రూపాయలు పింఛను, గ్యాస్ సిలిండర్లు, అట్లా అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ పోతే ప్రజల్లో ఏమి వ్యతిరేకత ఉంటుంది? మీరు 5 ఏళ్ళు పరిపాలించారు, రాజధాని అంటూ లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు, భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి రెడ్ బస్సు రాని చోటికి ఎయిర్ బస్సు మనకెందుకు, కేసులు వేయండి, అక్కడ రైతులను రెచ్చగొట్టి ఆ ఎయిర్పోర్ట్ కూడా మీరు చేయలేకపోతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కడితే ఉత్తరాంధ్ర ప్రజలకు ఒక వరం. భోగాపురం ఎయిర్పోర్ట్ అక్కడ డెవలప్మెంట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా కట్టి ఆ పొద్దు చంద్రబాబు నాయుడు గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు పునాది వేశాయి. ఈ పొద్దు శంషాబాద్ ఎయిర్పోర్టు ఎంతవరకు విస్తరించింది? అట్లాగే ముందు చూపుతో భోగాపురం ఎయిర్పోర్ట్ లాంటిది కడితే కూటమి ప్రభుత్వంలో వ్యతిరేకత వచ్చింది. మనకు ఏమే చేస్తారని 5 సంవత్సరాలు మీకు వ్యవధిస్తే పోలవరం ప్రాజెక్టు చేయకపోతే, అమరావతి రాజధాని అవుతే మీరు చేయలేక కాదు కదా, అక్కడ ఉండే రైతులను జైలు వేసి అవమానించి కొట్టి తిట్టి అమరావతి ఎందుకు మనకు రాజధాని కూడు పెడుతుందని అన్ని రోజులు ఉన్నాయి. మరి అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇటీవల కొన్ని స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చంద్రబాబు ఎలా దౌర్జన్యం చేశారో చూసాం. అందుకే మనం జాగ్రత్తతో మరింత అప్రమత్తంగా వివరించాలని, కార్యకర్తల కోసం మనం గట్టిగా పనిచేయాలి. అలా చేస్తేనే రేపు ఎన్నికల్లో మీకు తోడుగా నిలబడతారు.
ప్రతి నియోజకవర్గంలో లీగల్ సెల్లు, మీడియా సెల్లు ఏర్పాటు అవ్వాలి. అంటే మీరు దౌర్జన్యాలు చేసి, కొట్లాట చేసి, రచ్చలు చేస్తే నేను లీగల్ అంటే లాయర్లను, అడ్వకేట్లను పంపిస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ఏకీగ్రహంగా జరిగితే మీకు టికెట్ ఉండదు. స్థానిక సమస్యల ఎన్నికలపై వైసీపీ సెగ్మెంట్ ఇన్ఛార్జీలకు జగన్ గారు వార్నింగ్ ఇచ్చారండి. ఏకీగ్రహం జరిగేందుకు వీలు లేదని హుకుం. తాడేపల్లి ఎమ్మెల్యేలు నేతలతో భేటీ. వైసీపీ పాలనలో బలంతపు ఏకీగ్రహాలు. నేడు ప్రత్యర్థి పార్టీల నేతలపై దాడులు. నేడు ఏకీగ్రహాలపై హెచ్చరికలు. స్థానిక ఎన్నికల్లో ఏకీగ్రహాలు కామన్. కేంద్ర ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందన్న వైనం. రాష్ట్రంలో త్వరలో జరుగుతున్న స్థానిక సమస్యల ఎన్నికల్లో ఎక్కడా ఏకీగ్రహం అనే మాట వినిపించరాదని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి అదే ఆయన అధికారంలో ఉన్నప్పుడు అన్ని ఏకీగ్రహాలు చేసుకుంటారు, ఎవరిని నామినేషన్ వేయకనబోతురి, అందరి మీద దౌర్జన్యం చేసిరి. మరి అప్పుడు కనిపించలేదా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు అధికారంలో ఉంటే ఒక విధంగా మాట్లాడతారు, అధికారం పోతే ఒక విధంగా మాట్లాడతారు. ఒక మాట ఒకటి లేదా 3 రాజధానులు అంటారు, మావి గన్ అంటారు, రాజధాని కూడు పెడుతుందా అంటారు. అట్లాగే భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు అంటారు, అట్లాగే గూగుల్ లాంటి సమస్యలు ఎందుకు అంటారు, డెవలప్మెంట్ ఎందుకు అంటారు, ఇవన్నీ మాట్లాడేస్తారు. అట్లాగే ఏకీగ్రహాలు ఏకమైతే దానికి సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు. ఏకీగ్రహాలు ఉండకూడదంట. ఏకీగ్రహాలు అయితే మీకు ఎమ్మెల్యే టికెట్ కూడా రాదనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు హెచ్చరిస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకీగ్రమైన నియోజకవర్గాల్లో ఇన్ఛార్జికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఉండదని బెదిరింపు ధోరణిలో తేల్చి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమంటే మీకు టికెట్ కావాలంటే అక్కడ ఏకీగ్రహం జరగకూడదు. అదే మీరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అన్ని బెదిరించి ఏకీగ్రహాలు చేసుకున్నారు. అయినా ఇప్పుడు ఏకీగ్రహాలు ఉంటే మీకు టికెట్ రాదనేది కూడా చెప్తున్నారు. పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ప్రతి స్థానంలోనూ వైసీపీ నుంచి బలమైన అభ్యర్థి ఉండాలన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరితో కూడా తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారండి. ఈ సందర్భంగా ఎక్కడ ఏకీగ్రహాలు జరిగినా వీలు లేదని, ఒకవేళ స్థానిక సమస్యల్లో పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులు ముందుకు రాకపోతే అసెంబ్లీ ఇన్ఛార్జి బంధువులైన రంగంలోకి దింపాలని సూచించారు. నిష్పాక్షంగా ఎన్నికలు జరిగితే వైసీపీ ఘన విజయం సాధిస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు తెలిపారు. ఎన్నికల విషయంలో పార్టీ నేతలు ఎవరు ఈగోకు పోవద్దని, సోషల్ మీడియాను వాడుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. స్థానిక ఎన్నికల్లో పోలీసులతో దౌర్జన్యాలు చేయించడం చంద్రబాబుకు అలవాటని, ఇప్పుడు కూడా పోలీసులను ప్రయోగిస్తారని అన్నారు. వైసీపీ అభ్యర్థులు పోటీ చేయకుండా నిలువరించే పోలీసుల పేర్లను డిజిటల్ బుక్లోకి ఎక్కిస్తామని హెచ్చరించారు. చూడండి, మరో 3 ఏళ్లలో చంద్రబాబు పాలన అయిపోతుందని, వచ్చే 5 ఏళ్లలో వారు ఎలా పనిచేస్తారో చూస్తామంటూ పోలీసులను కూడా హెచ్చరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, అన్ని ఏకీగ్రహం జరగదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏకీగ్రహాలు జరిగితే అప్పుడు కరెక్టు. అదే ఇప్పుడు ఏకీగ్రహం జరిగితే చంద్రబాబు నాయుడు గారు దౌర్జన్యం చేస్తూ ఉన్నట్టు. మరి ఏమి పరిస్థితి ఏమి అనేది కూడా ఉంటుంది. ఈ వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, ఏకీగ్రహాలు జరిగితే మీకు ఎమ్మెల్యే టికెట్ ఉండదు, మందే విజయము, ఇంకా 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మందే ప్రభుత్వం వచ్చేస్తుంది, మళ్ళా మన అధికారంలోకి వద్దాం, అమరావతి అవసరం లేదు, ఎయిర్పోర్ట్లు అవసరం లేదు, పంచాయతీ ఏం అవసరం వద్దు, మళ్ళీ మనం ముందు 5 ఏళ్ళు ఎలా పరిపాలించుకున్నామో అలాగే పరిపాలించుకున్నాం, అమరావతి కానీ, పోలవరం వద్దు, భోగాపురం ఎయిర్పోర్ట్లు వద్దు, గూగుల్ లాంటి పెద్ద పెద్ద సమస్యలు వద్దు, ఈ లోకేష్ గారు చేస్తున్న విద్యా వ్యవస్థలను కూడా మనకు అవసరం ఉండదు, మనం ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి మనమే అధికారంలోకి వస్తామని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులకు సలహా ఇస్తున్నారండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా లేదా అనేది ప్రజలకు తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకుంటూ తను ముందుకు వెళ్తున్నారు. ఆయనకి ఇప్పుడు ఈ వయసులో ఏం కావాలా? ఏమైనా డబ్బులు సంపాదించుకోవాలా? ఆయనకు డబ్బులు లేవా? 4 దఫాయాలు సీఎంగా పనిచేశారు. లోకేష్ గారు తాత సీఎం, నాన్నగారు సీఎం. అలాంటప్పుడు అతనికి ఈ కుంభకోణాలు ఇవన్నీ చేసుకోవాల్సిన కర్మ
జగన్ మన చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారు కానీ ఉండదు. కాబట్టి 5 ఏళ్ళు అధికారంలో ఇస్తేనే లక్షల కోట్లు సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయ్ పరిస్థితి ఏమైంది, సొంత చెల్లెల పరిస్థితి ఏమైంది, ఆఖరికి ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా చేసిన పరిస్థితి ఏమైంది, ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోయారని అనుకుంటే అది వైసీపీ వాళ్ళకు తెలివి తక్క పనిగా ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉందంటే, మేము గెలిచిపోతాము, పోలీసులను అందరినీ మీ కథ తేలుస్తా, మిమ్మల్ని అందరినీ అన్ని బుక్కులో రాసుకుంటా, మీరు ఏమేమి చేసేటి చూస్తా, సముద్రాలకు అవతలుంటే ఈడస్కస్తా, మీ బట్టలు ఊడదీస్తా అని పోలీసుల మీద కూడా ఎట్లంటే అట్లా మాట్లాడడం ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇది చల్లదనేది కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.